ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది, ఇది పెట్టండి సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్, వైజాగ్లో ఒకటి ఇక్కడ ఒకటి, మెయిన్ ఆఫీసర్స్ ఢిల్లీలోనే పెట్టండి, ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తూ వచ్చేస్తే అన్ని పేపర్లు అన్ని డీటెయిల్స్, 1 month ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేశాం. అది కాలేదు. హైకోర్టు బెంచ్ వచ్చింది, ఒప్పుకున్నారు. మరి జగన్ గారు హైకోర్టు ఇస్తామన్నారు. అది అయ్యే పని కాదని మాకు తెలుసు. కొంతమంది అడ్వకేట్లు వాళ్ళకి మద్దతు ఇచ్చారు, మేమురా మద్దతు ఇచ్చాం. వచ్చేది ఎందుకు కోరుకోవాలి? ఏది కానీ మనం నెగిటివ్ మాట్లాడితే ఇమీడియట్ గా ప్రజల్లో వేరే సందేశం. మా ఆశ ఏమంటే ముందు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టు పోరాడండి, బిల్డింగ్ మాత్రం హైకోర్టు లెవెల్లో కట్టండి. అది పోయా ఇది పోయా. సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున, జగన్ గవర్నమెంట్ తరఫున. మాకు ఆ ప్రతిపాదనే లేదు, హైకోర్టు ప్రతిపాదన లేదు. హైకోర్టు బెంచ్ వచ్చేది పోయా, హైకోర్టు అనేది ప్రతిపాదన లేదు. కొంతమందికి లాయర్లకు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాము అన్నారు, ఒక 3,000 అలా, కొంతమంది 5,000 రూపీస్. అవంతా వేల మీద లెక్క పెట్టే నంబర్ అవి కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు, కానీ హైకోర్టు బెంచ్ హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతా ఉంటారు, అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అవర్ డిమాండ్ సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టాలని. హైకోర్టులో సమయకాలంలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమని మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి. సౌత్ ఇండియాలో అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ ఒకటి, ఎయిర్పోర్ట్ సాధించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్ అంతా ఇప్పించాను. నేను హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాం, కట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం. కానీ ఎయిర్పోర్ట్ వచ్చింది, దానికి డబ్బులు పే చేయటం లేదు. ఫ్లైట్స్ డబ్బులు పే చేయకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారికి విజయవాడ ఇష్టం లేదు, విజయవాడ ఫ్లైట్ వేయండి అంటారు. నేను చైర్మన్ గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయవాడలో ప్రపోజ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు. ఇలా ఉంటుంది. క్యాపిటల్ అనేది వైజాగ్ తీసుకోపోతా ఉంటారు ఈ గవర్నమెంట్. వైజాగ్ తీసుకోపోతే ఎట్లా చేస్తారు? మనకు విజయవాడనే దూరం అయిపోయింది, ఈ ప్రాంతంలో ఉండి వైజాగ్ తీసుకోపోతా ఉంటారు. ఏదో ఇది చేస్తున్నాడు, ఇది రాష్ట్రం సపరేట్ చేస్తున్నాడని మొట్టమొదటి తీసుకుని వచ్చింది నేను క్యాపిటల్ మారుతున్నా ప్రజల ముందు. దాన్ని 3 క్యాపిటల్ చేసేసారు. ఏదో మాకు హైకోర్టు బెంచ్, సమ్మర్ క్యాపిటల్ మాది అంటే సెక్రటరియట్, మినీ సెక్రటరియట్, మినీ అసెంబ్లీ పెట్టేస్తే మా బతులు మేము బతుక్కుంటా ఉంటాం. ఫస్ట్ స్టెప్ అది చేయలేదు. మరి చంద్రబాబు గారు నేను బెంచ్ పెడతానని మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అది ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఇంకా ఒకటి, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నేను ఈ తూరి మా కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు, వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్లనే గురించి మాట్లాడుతున్నాం. ఈ డిమాండ్లు మాట్లాడి అలసిపోయినాం. అయినా మీరు చేస్తామన్న డిమాండ్లే మీరు పూర్తి చేయండి. మీకు ఆ కెపాసిటీ, ఆ బలం లేనప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు? లేకపోతే మీరు ఓట్లు అడగదండి. ఒకవేళ ఓట్లు వేస్తే మాకు సిగ్గు లేనట్లే. మీరు చెప్పిండే చేయండి, దండి కడిగాం మేము.